పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కౌంటర్ వద్ద బాణసంచ పేలుడు కలకల రేపింది. పేలుడు దాటికి 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైన ఆటోలో 108లో జిల్లా ఆసుపత్రికి స్థానికులు తరలించారు. గాయపడిన ఇద్దరు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించారు. పేలుడు దాటికి పార్సిల్ కౌంటర్ వద్ద షేటు పైభాగం అద్దాలు ధ్వంసమయ్యాయి. విజయనగరం నుండి బస్సులో ఫ్యాన్స్ ఐటెం పేరుతో పార్వతీపురం పార్సిల్ కౌంటర్ కి బాణసంచ చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బూనేని విజయచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న ఆయన క్షతగాత్రులను పరిశీలించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఎస్పీ మాధవరెడ్డి ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇది కరెక్ట్ చూడు డ్రైవర్ మందికి ఉద్యోగాల కల్పన సాధ్యం అవుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అన్ని జిల్లాలకు సమాంతరంగా ఐటీ విప్లవం విస్తరిస్తుందని, నా వరకు కూడా జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పలాస విమానాశ్రయ ఏర్పాటు కోసం అందరితో కలిసి ముందుకు వెళ్తున్నామని, అందరికీ న్యాయం చేసే అడుగు ముందు వేస్తామని స్పష్టం చేశారు. బస్సులో పంపించున్నారు దాన్ని, ఇంకా బస్సులో ఇంకా అదేమైనా ప్రమాదం జరుగుంటే బస్సులో ఎంతమందికి అయ్యేది. దీనిపైన ఇప్పుడే పోలీసులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పంపించారో రైల్వే పైన కూడా కానీ కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీడియా ముఖంగా పార్వతీపురం ప్రజలందరికీ కోరుకుంటున్నాను. దీపావళి మన పండుగల్లో అతి పవిత్రమైనది. మనమే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నట్టు దీపావళిని మనం ప్రపంచానికి ఒక నిదర్శనంగా మంచి పైన చెడు పైన మంచి ఒక విజయానికి ప్రతీకగా చేసుకుంటున్న దీపావళిని ప్రతి ఒక్కరు పార్వతీపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను. మీ వాణిగా, మీ శాసనసభ్యునిగా కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. క్రాకర్స్ కాల్చే విషయంలో కానీ, అలాగే ఈ బాంబులు యువకులు మరి ఎక్కువ ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ తారాజువులు ఏదైతే ప్రమాదకరంగా ఉన్నాయి అనే వాటిపైన కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే మాత్రం ఈ పండగని సాంప్రదాయకంగా దీపావళి అంటే దీపాల వరుసని అంటే ఒక పద్ధతిగా చేసుకునే విధంగా తిరిగి మళ్ళీ పునఃప్రారంభించండి. ప్రమాదకరంగా ఉండే క్రాకర్స్తో చాలా భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మీ ద్వారా మీడియా ద్వారా పార్వతీపురం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సేఫ్ దీపావళి, హ్యాపీ దీపావళి అందరికీ. అయితే ఈరోజు ఘటన 4 క్షతగాత్రులను కూడా చూడడానికి వెళ్తున్నాను. అది కొంచెం మమ్మల్ని ఇప్పుడు కలిసివేసిన విషయం. ఆ వీడియోస్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది, బాధగా ఉంది. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా నా సానుభూతి తెలియజేస్తున్నాను. మరొకసారి పార్వతీపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సేఫ్గా చాలా జాగ్రత్తగా దీపావళి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.